ఏంటి? ఏమీ లేదండి. ఎంగిలి తినే అదృష్టం ఎన్నాళ్ళకి నాకు వచ్చిందే అనుకుంటున్నాను. నిజమా అత్తయ్య గారు? అయితే త్వరగా తినండి, వడ్డించేస్తాను. ఏముంది ఏముంది ఇక్కడ తినడానికి? ఏముంది ఇక్కడ? నాకు పారేశాడు కదా. అమ్మా వెళ్ళి కర్రబట్టరా, అయ్యో, కర్ర వెళ్ళు బాబోయ్, కర్రబట్టరా చెప్తా. నువ్వు అయ్యో, పట్టురా. వద్దు, నేను వెళ్ళిపోతున్నాను. అత్తయ్య గారు, ఏమైంది అత్తయ్య గారు? మావి గారు ఏమైనా చెయ్యి చేసుకున్నారా? అయ్యో 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 అయ్యో, ఇదొకటి. ఆ దిక్కుమాలిన పసరు ఇంత పని చేస్తుందని అస్సలు అనుకోలేనే. ఏ అత్తయ్య గారు, మావయ్య గారు ఎంగిలన్నం మీకు నచ్చలేదా? ఛీ, 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 ఛీ. ఆయన ఎంగిల ప్లేట్ నేను ఇంతవరకు కడగలేదే. అలాంటిది ఎంగిలన్నం ఎలా తింటానే? మరి ఆయనతో 5 మంది పిల్లల్ని ఎలా కన్నావమ్మా? ఛీ, అయ్యో, నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదే. ఇదిగో మళ్ళీ నోరు తెరిచావంటే నోరు అలాగే పెట్టి కుట్టేస్తాను. మీరెంత బాధపడినా ఆ పసరు ప్రభావం ఉన్నంత వరకు మావయ్య గారు పులిలాగానే ఉంటారు అత్తయ్య గారు. అయ్యో 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 అయ్యో, ఆయన ఆపడం ఎవ్వరి వల్ల కాదు. అవునే, పిల్లిలా ఉండే మనిషి పులిలా అయిపోయారే. ఇదే కంటిన్యూ అయితే నా బతుకు కొడితిలో పడ్డ ఏనుగులా అవుతుంది. నీ బొందే, కుడితిలో పెద్ద ఏనుకాదే ఎలుక అనాలి. కానీ పడేది అత్తయ్య గారు కదక్కా, అందుకే ఏనుగు అన్నాను. చంపుతానే ఫింగర్ మహద్దన. నా బాధలో నేనుంటే మీ ఇద్దరికి కామెడీ అయిపోయిందా? ఇదిగో ఇప్పుడు ఏం చెయ్యాలో ఒక ఐడియా చెప్పండి. ఐడియా అంటే ఆ చెప్పడానికి ఏముంది అత్తయ్య గారు? మావయ్య గారిని కంట్రోల్లో పెట్టాలంటే ఒక్కటే మార్గం. ఏంటది? కాళ్ళు చేతులు విరగ్గొట్టి బెడ్ రెస్ట్ ఇచ్చేయడమే. అయ్యో, ట్రీట్మెంట్ గానే డబ్బులు ఖర్చు అవుతుంది. పైగా ఇప్పుడు చేసే సేవ కంటే ఎక్కువ చెయ్యాల్సి వస్తుంది. నన్ను చంపేస్తారే. అయితే ఓ పని చేయండి, ఏంటది? మావయ్య గారిని లేపేయండి. కోసి పాపిష్టి మొహాలారా, నా పసుపు కుంకాలకే ఎసరు పెట్టారా? అదిగో ఆయన ఆపాలంటే ఏం చెయ్యాలి? ఆయన ఆపాలంటే ఒకటే మార్గం. ఏంటి అత్తయ్య గారు? అమ్మో మాతాజీ. మాతాజీ అంటే మనిషి కదా. అయ్యో, నీ బొంద నీ బొంద నీ బొంద. ఛీ! ఇదిగో మనం వెంటనే అక్కడికి వెళ్ళి పసరు మందు తీసుకొద్దాం. ఆ మధు ఆట కట్టిద్దాం. అయ్యో, తప్పులు తప్పులు జరిగిపోతున్నాయే. ఎక్కడ దాక్కున్నావే? బయటికి రా. అత్తయ్య గారు లేరు మావయ్య గారు. చెప్పమన్నారు. దక్కండి, దక్కండి. లేరు, 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 లేరు. మావయ్య గారు వెళ్ళిపోయారు. అత్తయ్య గారు, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. అమ్మా. అయ్యో, ఏంటేంటేంటి? మీ అబ్బాయి కోసం తీసుకెళ్లిన విరుగుడు మీ ఆయన తాగాడా? అవును ఆకుమాత. తమలపాకు. ఏదో ఒక ఆకు. పసరు తాగి మా ఆయన పిచ్చి కుక్కల రెచ్చిపోతున్నాడు. పిచ్చి కుక్కలాగానా? అంటే అప్పుడప్పుడు మా అత్తయ్య గారు మా మీద రెచ్చిపోతారే అలాగా. ఒసే చంపు తచ్చండాలపుదానా. నా ముందే కోడళ్ళని తిడతావా? బయటికి వెళ్తే నిన్నే తిడుతుంది. ఇక మేము లెక్క. మా మాతాజీని తిడుతుందా? నిన్ను కూడా తిడుతుంది. ఫీల్ అవ్వకు. ఒసే నువ్వు నోరు ముయ్యవే. అమ్మ మాతాజీ, వీళ్ళిద్దరూ మనుషుల్ని పోలిన కాకులు. ఎప్పుడు వాగుతూనే ఉంటారు. నీలాగా? అయ్యో, మాతాజీ ఇక్కడ కావిడి చేస్తుందే. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించండి. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నీకు సాయం చేయను. నువ్వు వెళ్ళొచ్చు. నేనే మిమ్మల్ని మోసం చేశాను తల్లి. మొన్న 1000 రూపాయలు ఇమ్మంటే తిరిగి నోటని చెప్పి 100 చెళ్ళావు. ఓ అద్దా, చిల్లర లేదని 100 ఇచ్చాను. లేదంటే 50 ఇచ్చేదాన్ని. ఏంటి? లేదు లేదు లేదు, 1000 ఇచ్చేదాన్ని. సరే, మొన్న బ్యాలెన్స్ 900,
ఇప్పుడు పసరికి 2000. మొత్తం 2900 ఇవ్వు. 2000 మన వెయ్యేగా తీసుకున్నారు. అది అప్పుడు నీ బుద్ధి నాకు తెలియలేదు కదా, అందుకే తీసుకున్నాను. అర్థమైంది. కానీ నాకు 2 పసర్లు కావాలండి. 2 పసర్లా? ఎందుకు? ఒకటి నా కొడుక్కి, ఇంకోటి నా భర్తకి. అయితే 5000. అయ్యో, 5000 అంట. సరే, ఎంతైనా తప్పదుగా, ఇవ్వండి. చూడండి, పసరు తాగిన వాళ్ళకి విరుగుడు తాగిస్తే మామూలు మనిషి అవుతాడు. అదే విరుగుడు తాగిన వాళ్ళకి పసరు తాగిస్తే మామూలు మనిషి అవుతాడు. మీకు ఇప్పుడు 2 ఇస్తాను, తీసుకెళ్లి తాగించండి. కిలికిలి, అమ్మా. పసరు విరుగుడు 2 తీసుకురా. అలాగే మాట. వెళ్ళు. మాట, ఇది పసరు, ఇది విరుగుడు. 5000 ఇచ్చి తీసుకెళ్ళండి. 5000? అంటే ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదండి. కావాలంటే నా ఉంగరం తాకట్టు పెట్టుకోండి, అంతేకాని పాపం నా కోడలి మెళ్ళలో ఉన్న నెక్లెస్ మాత్రం అడగండి. నేను ఇవ్వను. అయ్యో, నేను అదే చెప్తున్నానే. మాతాజీ, ఉంగరం ఇవ్వమంటారా? కుదరదు, మాకు నెక్లెస్సే కావాలి. ఓసి పిచ్చిదానా, ఇవి గిల్ట్ నగలే. గిల్టు నగలా? గిల్ట్ నగలా ఇవ్వాల్సి వస్తుందని అబద్ధం చెప్తుంది మాత. అయ్యో, అది నిజంగా గిల్ట్ నగలేనే. నా ఉంగరం తీసుకోండి. కుదరదు, మాకు ఆ నెక్లెసే కావాలి. తప్పదా? తప్పదు. అయ్యో అయ్యో అయ్యో, 5000 కోసం 1,00,000 రూపాయల నెక్లెసా? ఏం చేస్తావు, అంత మన కర్మ. ఇదిగో తీసుకోండి మాట. అయ్యో, ఏడవకే. ఇంటికి లేక కొత్తది కొనిస్తానుగా. ఇవ్వండి. అయ్యో, నోరు ముయ్యవే. ఇదిగో నెక్లెస్ ఇచ్చానుగా, పసరు ఇచ్చేయండి. ఇదిగోండి. వస్తాను మాతాజీ. ఉండండి. నెక్లెస్ బట్ జాగ్రత్త. పదండి. ఆహా, 1,00,000 రూపాయలు లాభం. అయ్యో అయ్యో, పాపమండి. ఈగల్ని ఎందుకు చంపుతున్నారు? చంపాలి మధు, చంపాలి. లేకపోతే నువ్వు హ్యాపీగా పేపర్ చదువుకుంటుంటే అవి నీ చేతి మీద వాలి చిరాకు పెడతాయా? ఆగో, అదిగో ముక్కు మీద వాలి వెక్కిరిస్తాయా? నేనుండగా మా ఆవిడ మీద ఏగ కాదు కదా, కనీసం చిన్న ఏనుగు కూడా వాళ్ళేమను. ఏనుగేంటి? అసలు ఏనుగు ఎలా వాళ్తుందండి? అదిగో అలా. వీడేంటి అలా కర్ర పట్టుకుని నుంచున్నాడు? సమయానికి భలే దొరికారు. కాసేపు ఆడుకుంటాను. ఏవండి, 1 కాదు 2 కాదు, ఒకేసారి 3 వచ్చాయండి. చూశాను మధు, 3 బియ్యం బస్తా సైజులో బాగా బలిసిపోయి ఉన్నాయిగా. కన్న తల్లిని కూడా తిడతావరా? వాటి మొహం చూడాలంటే అసహ్యంగా ఉందండి. ఏసేయండి. మధు, వీళ్ళు కర్రకి మాటిన రకాలు కాదు మధు, వీళ్ళకి కావాల్సింది గొడ్డలే. అక్క, అమ్మో, గొడ్డల. అత్తయ్య గారు మనల్ని గొడ్డలతో వేసేస్తాడంట. అయ్యో అవునే. మెల్లగా పారిపోవడం బెటర్. ఆగండి. ఎక్కడికి పోతారో? మీ దొంగ తెలివితేటలు నాకు తెలియదు అనుకున్నారా? మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఈ రోజుతో మీ పని మటాష్. అసలు నన్ను ఎందుకురా చంపుతున్నావు?
నా మధుని బాధ పెడుతున్నందుకు మాటి మాటికి విసిగిస్తున్నందుకు. అయితే చంపేస్తావా? అందుకే చైనా నుంచి చాకు, బర్మా నుంచి బాకు, గల్ఫ్ నుంచి గొడ్డలి తెప్పించాగా. మేము ఆస్ట్రేలియా నుంచి ఆకులు తెప్పించుకుంటాము. ఎందుకు వదినా? నువ్వు నరికిన చోట పసరు పోసుకోవడానికి. నేను ఈగలు నరికితే మీరు పసరు రాసుకోవడం దేనికి? ఏంట్రా నువ్వు నరికేది ఈగలనా? అవునమ్మా, ఈగలు కాబట్టే గొడ్డలి. అదే ఏ పూలో సింహం అయితే నా ఎడం చేయి చాలవా? ఏయ్, ఛీ, అవతలికి వెళ్ళు, వెళ్ళు. ఆ ఈగల్ని చంపడం ఆపి ఆ గొడ్డలు కింద పడేస్తావురా. అలాగే. ఈగలు చంపుతుందని మీ అమ్మ చెప్తావా? పోన్లే వదినా, భూమికి భారం తగ్గుతుంది. ఎలా చెప్పా మధు? సూపర్ అండి. ఏమండి మీరు ఈగల్ని చంపి అలసిపోయారు, జ్యూస్ తాగుదాం పదండి. జ్యూస్. చూసారా వాడు ఎంతగా మారిపోయాడు. ఒకప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలితే అల్లాడిపోయేవాడు. ఇప్పుడు చేస్తే చావనేని దాన్ని చేపట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఇదంతా పసర పెట్టే. ఈ రోజు దానికి ముగింపు పలికేస్తా. ఎలా అత్తయ్య గారు? పదండి. రండి. అయ్యో, నెమ్మదిగా. ఇక లాభం లేదు. ఆ మధు కళ్ళు గప్పి చేతోకి విరుగుడు పసరివ్వాలి. నా మొగుడికి వశీకరణ పసరివ్వాలి. లేదంటే నా బతుకు పొక్కి పాలైపోతుంది. అయ్య దేవుడా, ఈ గన్న నుంచి నన్ను గట్టెక్కించుతాండ్రు. హలో అనూస్. ఇదేనండి రావడం? లేదు లేదు, రాత్రే వచ్చి ఆ గేటు బయట పడుకుని ఉండిపోయాను. అయ్యో, చాప దిండు లేకుండా ఎలా పడుకున్నారండి? పిలిస్తే నేను ఇచ్చేదాన్నిగా. కొట్టానంటే కోటిలో పడతావు. గేటు బయట ఎందుకండి, లోపలికి వచ్చి పడుకోవచ్చు కదా అని అంటావు అనుకున్నాను. అలా కాకుండా నేను వచ్చి అడిగితే దిండు చాప ఇస్తానని అంటావా? నీ కంటికి నేను అంత చీప్ అయిపోయానంటే. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. వద్దు. నీ కవరింగ్లని నాకు తెలుసు. వెళ్ళు, వెళ్ళి వేడి వేడిగా జ్యూస్ తీసుకురమ్మంటారా? జ్యూసా? జ్యూస్ వేడిగా ఎలా ఉంటుంది? ఫ్రెష్ గా ఉన్న జ్యూస్ వేడిగా ఉంటుందని. వేటగారాలొద్దు, వెళ్ళు వేడి వేడిగా. కూల్ డ్రింక్ తీసుకురమ్మంటారా? ఆగా. ఏంటి కూల్ డ్రింక్? కూల్ డ్రింక్ అది కూడా వేడి వేడిగానా? అంటే అది ఈ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? మరీ వెధవలాగా కనిపిస్తున్నానా? గుమ్మం బయటికి గుద్దానంటే గుమ్మడికాయలా పగిలిపోతావు. ఏమనుకుంటున్నావో ఏమో. సారీ అండి. సర్లే వెళ్ళు, వెళ్ళి వేడి వేడిగా. మజ్జిగ తీసుకురానా? మజ్జిగ వేడిగానా? అయ్యో సారీ అండి. నే అడిగింది తాగడానికి కాదు, స్నానం చేయడానికా? అయితే చల్లనీళ్ళున్నాయి, తీసుకురానా? ఏంటి తాగడానికేమో వేడి వేడి జ్యూస్, వేడి వేడి కూల్ డ్రింక్స్, వేడి వేడి మజ్జిగ. ఏమే అదే స్నానానికైతే చల్లటి నీళ్లు. నిన్ను ఇలా కాదు, మామూలుగా కాదు నిన్ను. వేడి నీళ్ళు పెడతాను, స్నానం చేస్తారా? ఎందుకులేవే, ఏకంగా వెళ్ళి బావిలో దూకుతాను. పొద్దున్న వెళ్ళి శవాన్ని తీయించు. అయ్యో, పొద్దున్నాక ఎందుకండి, సాయంత్రం తీయించేస్తాను. అంటే దూకేయమంటావా? అయ్యో, ఫ్లోలో వచ్చేసిందండి. బలుపు ఎక్కువైతే అలాగే వచ్చేస్తుంది. వెళ్ళు, వెళ్ళి స్నానానికి నీళ్లు పెట్టు. వెళ్ళు. వెళ్తున్నానండి. అయ్యో, వెళ్తున్నా. అమ్మా. ఇది విరుగుడు, ఇది వశీకరణ. వశీకరణ పసరు. ఈ గ్లాసులో చేతు పసరు, ఈ గ్లాసులో మా ఆయన పసరు. ఇద్దరు తాగుతారు, పొద్దున కల్లా నా కాళ్ళ దగ్గర పడుంటారు. ఎన్నిసార్లు ప్లాన్లు ఫెయిల్ అయినా మీ ప్రయత్నం మాత్రం మానరు. ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని మెచ్చుకోవాలి.
కాకపోతే నన్ను గెలవడం మాత్రం మీ వల్లే కాదండి. హ, చూడండి మీ ప్లాన్ ఎలా తిప్పి కొడతాను. అయ్యో ఎక్కడున్నాడు వీడు? మధు నాన్న, చేతు 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 అమ్మా నీకోసం మజ్జిగ తెచ్చాను, తాగరా. రాత్రిపూట మజ్జిగేంటమ్మా? బడ్జెట్ ప్రాబ్లం రా, లేదంటే పాలే తెచ్చుండేదాన్ని, తాగరా. అలాగా ఇటివ్వు. ఆ, ఏమే నీళ్లు పెట్టమంటే ఇక్కడేం చేస్తున్నావే? అయ్యో నీళ్లు వేడిగా కాగుతున్నాయండి. ఓహో. మీకు బాగా వేడి చేసిందని మజ్జిగ తెచ్చానండి, తాగండి. ఇటీ నేను తాగుతాను గానీ వెళ్ళి నీళ్లు పెట్టు వెళ్ళా. వెళ్తాను, తాగండి. వెళ్ళవే. Cheers. అయ్యో ఆ? పాయసం తాగుతున్నారండి మావి గారు. కాదమ్మా మజ్జిగ. అది మజ్జిగ ఏంటండి, పాయసం కదా. కాదమ్మా మజ్జిగే. అయ్యో అంత క్లియర్ గా కనబడుతుంటే మజ్జిగ అంటారేంటి మావి గారు? ఒకసారి ఇలా ఇవ్వండి. చూడు. ఆ? అవునండి మజ్జిగ. మరి అయ్యో నేను ఎంగిల్ చేసేసాను. మీరు ఎలా తాగుతారు? ఏమండి మీ గ్లాస్ మావి గారికి ఇవ్వండి. తీసుకోండి మావి గారు. నా ఎంగిలి మీరు తాగొచ్చు కాబట్టి మీరు తాగండి. అయ్యో ఏంటండి? మధు నీ ఎంగిల్ తాగే అవకాశం నాకు వచ్చింది. అయ్యో మీరు మరీ టూపచ్చండి. తీసుకోండి, తాగండి. నా శ్రమ ఫలించింది, రేపటికి రిజల్ట్ వచ్చేస్తుంది. దేవుడా, నా భర్తని కొడుకుని ఎలాగైనా మామూలుగా మార్చు తండ్రి. ఏంటి అలా చూస్తున్నావు? నీళ్లు తోడేవా? తోడేనండి. మరి ఇక్కడ ఎందుకో పదా. ఎంగిలి మధు. పాపం మీరిచ్చిన పసరు తాగారు అనుకుంటున్నారా? సీన్ మార్చేశానండి. ఇద్దరికి డబుల్ డోస్ పడింది. రేపుంటుంది అస్సలు సినిమా, చూసి ఎంజాయ్ చేయండి. ఈ రోజుతో నా కష్టాలన్నీ పోయాయి. ఆ పసరు పంచేసి మీ మామయ్య గారు కుక్కలా పడి ఉంటే చాలు, అంతేగా అయ్యో. అత్తయ్య గారు? తప్పే, పెద్దవాళ్ళని కుక్క నక్క అనకూడదు. అదన్నది మిమ్మల్ని అత్తయ్య గారు. ఏయ్, నాన్న. ఆ, మరి ప్రస్తుతం మావయ్య గారి కాళ్ళ దగ్గర పడున్నది మీరే కదా. ఈ రోజు సీన్ మొత్తం అలా రివర్స్ అయిపోతుంది, చూడండి. అలాగే. ఏంటినా మళ్ళీ గెటప్ మార్చారు? మందు పనిచేసిందా, వికటించిందా? నేను ఇక్కడే ఉన్నానండి. లేదు, నల్ల కళ్ళు చూడు పెట్టుకున్నారు కదా, కళ్ళు కనిపించడం లేదేమోనని. కొట్టానంటే వెళ్ళి కుడితొట్ట పడతావు. పెడతా మొహం దానా. కైకాల గారు ఏమిటండి అని అనాలి. ఏంటండి? ఏంటి ఈ మనిషి మారలేదు? కొంపదేశం మందు పని చేయలేదా? కైకు
సడన్ గా ఈ గెటప్ ఏంటి? ఆ? కైకునా అంటే మొన్న మీరే కదా కైకు కైకు అని పిలవమన్నారు. అంటే పిలవమంటే పిలిచేస్తావా? రేపు వెధవా సన్నాసి ఏ ప్రాసి అంటాను, పిలిచేస్తావా? కావాలంటే ఇంకా 4-5 తిట్లు కలిపి తిట్టమన్నా తిట్టేస్తానండి. ఏంటే? అంటే భార్యకి భర్త మాట వేదవాక్కు కదండి, తిట్టక తప్పదు. అయితే ఓ కత్తి తీసుకొచ్చి కసక్కన పడవే, పుసుక్కుని చచ్చిపోతాను. ఛీ! బొట్టు లేకపోతే నా మొహం బాగోదండి. ఆ? అంటే నీ ఎదో పేసు కంటే నా ప్రాణం చీప్ అయిపోయిందే. ఆ? అమ్మా నిన్ను బతకనివనే, చంపేస్తాను చంపేస్తాను. బీపీ.